భారతదేశంలో విదేశీ కుట్రలు ఇదంతా బీజేపీ వాళ్ళు చెప్పే డ్రామాలబ్బా. ప్రజల్లోని తీవ్ర అసంతృప్తి వచ్చేసింది. తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. మోడీ అర్జెంట్‌గా దిగిపోవాలని కోరుకుంటున్నారు. యువతరంలో బాగా వచ్చేసేసింది. ఎందుకొచ్చేసింది యువతరంలో బాగా? ఉద్యోగాలు ఎక్కువైనందుకా? ప్రతి చోట మా దగ్గర మనుషులు కావాలు అని బోర్డులు పెడతానందుక. పెట్రోల్ బంకుల దగ్గర బోర్డులు ఉంటున్నాయి. మాల్స్ దగ్గర బోర్డులు ఉంటున్నాయి. అన్ని చోట్ల బోర్డులు ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ మంది యువత ఉద్యోగాలకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. చదువుకో ఏది ఈ చిన్నా చితక ఉద్యోగాలకి. వాళ్ళు ఎక్కువగా స్వతంత్ర ప్రతిపత్తి కోరుకుంటున్నారు. అందుకని జొమాటోలును, స్విగ్గీలు, ఓలాలు ఇట్లాంటివి బాగా సక్సెస్ అయిపోతున్నాయి. అందులో స్వతంత్రతే. అట్లాంటి వైపుకి యువత వెళ్తున్నారు. దాన్ని ప్రోత్సహిస్తోంది ప్రభుత్వం. మరి ఏంటి అసంతృప్తి అంటే, వామపక్ష భావజాలిక, బీజేపీ వ్యతిరేక భావజాలిక, హిందుత్వ వ్యతిరేక భావజాలిక యువతరం ఎవరైతే ఉంటారో వాళ్ళు. వాళ్ళు వేసే మాటల ట్రాప్‌లో పడి వీళ్ళ అనుకూలములు కూడా కొంతమంది వెళ్తే వెళ్ళనొచ్చు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, ట్రంప్ ఏమని చెప్పాడు క్లియర్‌గా, $21,000,000 భారతదేశం మీద ఖర్చు పెట్టారు. భారతదేశంలో ప్రభుత్వాన్ని అధికారంలోకి రానీయకుండా చేయడానికి ఖర్చు పెట్టారు 24 ఎన్నికలకు ముందు. ట్రంప్ ఓపెన్‌గా చెప్పిన మాట ఇది. ట్రంప్‌కేం సంబంధం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇంకా మోడీకి వ్యతిరేకి ఇప్పుడు అతను. ఎందుకు చెప్పినట్టు? అక్కడ మనం గ్రహించాల్సింది. లేదు మేము గుడ్డిగా ఉంటాం, మేము మూర్ఖంగా ఉంటాం అంటే ఎవరిష్టం ఆడది.